టామీ తన గర్ల్‌ఫ్రెండ్ గ్యాబీతో కలిసి సిటీలో తిరుగుతూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు క్లబ్ బయట ఫ్రెండ్స్‌ని కలుస్తారు. అప్పుడే టామీ కొంచెం డ్రగ్స్ కొంటాడు. కానీ గ్యాబీ మాత్రం అవన్నీ వద్దు అని ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది. తర్వాత ఎంట్రీ లైన్ అస్సలు కదలకపోవడంతో టామీకి చిరాకు వచ్చి నేరుగా బౌన్సర్‌తో గొడవకి వెళ్తాడు. బౌన్సర్ అక్కడి నుంచి వెళ్ళిపోమనగానే వెంటనే టామీ అతన్ని లాగి ఒక చెంపదెబ్బ కొడతాడు. దాంతో బౌన్సర్‌కి విపరీతమైన కోపం వస్తుంది. అయితే వెంటనే టామీ ఫ్రెండ్స్ మధ్యలో దూరి గొడవ ఆపుతారు. లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోయిండేది. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి ఇంకొక క్లబ్‌కి వెళ్తారు. అక్కడ అందరూ మందు తాగుతూ ఉంటే టామీ మాత్రం వాష్‌రూమ్‌లోకి వెళ్ళి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటాడు. అలా తను తీసుకుంటూ గ్యాబీని కూడా తీసుకోమని టామీ పదే పదే ఫోర్స్ చేస్తాడు. కానీ గ్యాబీ ప్రతిసారి వద్దు అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వేరే అమ్మాయి వచ్చి ఆ మిగిలిన డ్రగ్స్ తీసుకుంటుంది. వెంటనే టామీ ఆ అమ్మాయితో కలిసి డాన్స్ చేయడమే కాకుండా ఆమెని కిస్ కూడా చేస్తాడు. తర్వాత కొద్దిసేపటికే వాళ్ళ గ్రూప్ అంతా క్లబ్ బయటకు వచ్చి రోడ్డు మీద నానా రచ్చ చేస్తారు. టామీ వాంతులు చేసుకున్నా సరే మందు తాగడం మాత్రం అస్సలు ఆపడు. అలా ఇంకొక క్లబ్‌కి వెళ్ళిన తర్వాత టామీ ఆ కొత్త అమ్మాయికి మరింత దగ్గరవుతాడు. అది చూసిన గ్యాబీకి విపరీతమైన జలసి వచ్చి నేరుగా ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని లాగుతుంది. నిజానికి గ్యాబీ అలా జలసి ఫీల్ అవ్వడం చూసి టామీ లోపల చాలా ఆనందపడతాడు. తర్వాత పార్టీ అయిపోయిన తర్వాత అందరితో పాటు క్యాబ్‌లో వచ్చేయమని గ్యాబీ చెప్తుంది. కానీ టామీ మాత్రం "నువ్వు వెళ్ళు, నేను సొంతంగా వస్తాను" అని చెప్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక బస్ స్టాప్‌లో అడ్డంగా యూరిన్ పాస్ చేసి మళ్ళీ డ్రగ్స్ వేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకొక క్లబ్‌కి వెళ్ళి వాష్‌రూమ్‌లో ఒంటరిగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాడు. చివరికి ఆ మత్తులో రోడ్ల మీద దారుణమైన స్థితిలో తిరుగుతూ ఉంటాడు. సడెన్‌గా ఒక కారు అతని వెనక వచ్చి ఆగుతుంది. డ్రైవర్ బయటకు వచ్చి టామీని పట్టుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మనం క్రిస్ అనే ఒక వ్యక్తిని చూస్తాం. రాత్రి టామీని పట్టుకున్న డ్రైవర్ ఇతనే. ఇప్పుడు క్రిస్ ఒక రెస్టారెంట్‌లో రీనా అనే ఆవిడను కలుస్తాడు. ఆమెకి పిల్లలున్నారా? ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయా? అని ఆరా తీస్తాడు. అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ మీద సైన్ తీసుకుంటాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే క్రిస్ తన ఇంట్లో క్లీనింగ్ పని కోసం రీనాను మాట్లాడుకుంటాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం రీనా వెళ్ళి క్రిస్ ఇంటి కాల్ బెల్ కొడుతుంది. అయితే తలుపు తీసే ముందు క్రిస్ తలకు ఒక విగ్ పెట్టుకుంటాడు. రీనా లోపలికి రాగానే క్రిష్ ముందుగా ఒక మిషన్‌తో ఆమెని చెక్ చేసి ఆమె ఫోన్ తీసుకుని లాకర్‌లో పెట్టేస్తాడు. ఇక్కడే క్రిష్ ఆమెకి ఒక కండిషన్ గుర్తు చేస్తాడు. ఇంట్లో ఏం చూసినా బయట ఎవ్వరికీ చెప్పకూడదని కాంట్రాక్టర్‌లో ఉంది కదా అని చెప్తాడు. అప్పుడే క్రిస్ భార్య క్యాథరిన్ అక్కడికొస్తుంది. రీనా పలకరించినా సరే క్యాథరిన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత క్రిష్ రీనాకి ఇల్లంతా చూపించి తన 10 ఏళ్ల కొడుకు జొనాథన్‌ని కూడా పరిచయం చేస్తాడు. కానీ బెడ్‌రూమ్‌లోకి మాత్రం వెళ్ళొద్దు అంటాడు. ఎందుకంటే లోపల క్యాథరిన్ ఉంటుంది. పైగా అక్కడున్న వస్తువులు అటు ఇటు ఉండడం వల్ల ఆమెకి ఇష్టం ఉండదని చెప్తాడు. తర్వాత ఫైనల్‌గా క్రిస్ రీనాను కింద ఉన్న బేస్మెంట్‌లోకి తీసుకువెళ్తాడు. అక్కడ సీన్ చూసి రీనా షాక్ అయిపోతుంది. నిజానికి అక్కడ టామీని గొలుసులతో కట్టేసి ఉంచుతారు. టామీ కింద ఒక పల్చటి పరుపు మీద పడుకుని ఉంటాడు. చుట్టూ అడవిలో వచ్చే శబ్దాలు ప్లే అవుతూ ఉంటాయి. ఇదంతా చూసి భయపడిపోయిన రీనా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. వెంటనే క్రిష్ ఆమెను ఆపి టామీకి ఒంట్లో బాగలేదు. తను మా పెద్ద కొడుకు. తనను బాగు చేయడానికి ఇలా చేస్తున్నామని నచ్చజెప్తాడు. అలాగే నీ వీసా అయిపోయిందని నాకు తెలుసు. కానీ నాకు వీసా ఆఫీసులో తెలిసిన వాళ్ళు ఉన్నారు. నీ పని నేను చేసి పెడతానని ఆఫర్ ఇస్తాడు. దాంతో రీనా అక్కడ పని చేయడానికి ఒప్పుకుంటుంది. తర్వాత క్రిస్ ఆమెకు క్లీనింగ్ సామాన్లు ఇచ్చి బయట నుంచి ఏమీ తీసుకురాకూడదు అని రూల్ పెడతాడు. అంతేకాదు క్లీన్ చేసేటప్పుడు టామీ ఏదేదో వాగుతాడు. అతని మాటలు అస్సలు నమ్మకు. ఒకవేళ నీకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే ఇదిగో ఈ టేజర్ వాడి అతనికి షాక్ ఇవ్వు అని ఒక వెపన్ కూడా ఇస్తాడు. కొద్దిసేపటికే టామీకి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉన్న రీనాను చూసి ఆందోళనగా హెల్ప్ అడుగుతాడు. కానీ రీనా అతన్ని పట్టించుకోకుండా భయంతో పైకి పరిగెడుతుంది. అప్పుడు క్రిష్ ఎక్కువ రోజులు టామీని కింద ఉంచుము, త్వరలోనే బాగుపడతాడు, పైకి తీసుకొచ్చేస్తామని ఆమెకు ధైర్యం చెప్తాడు. సో రీనా వారానికి 2 రోజులు పని చేయడానికి ఫిక్స్ అవుతుంది. ఇంకా సాయంత్రం క్రిష్ టామీ కోసం భోజనం తీసుకువెళ్తాడు. కానీ టామీ ఆ అన్నం నేల మీద పడేసి క్రిష్‌కి వార్నింగ్ ఇస్తాడు. టామీ మీదకొచ్చేసరికి క్రిష్ కొంచెం వెనక్కి తగ్గుతాడు. టామీ తన మెడలో ఉన్న గొలుసును ఎంత గట్టిగా లాగుతాడంటే అతనికి ఊపిరాడదు. ఎలాగైనా సరే టామీని మళ్ళీ పడుకోబెట్టి
క్రిస్ పైకి వచ్చి తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్ చేస్తాడు. అప్పుడు కొడుకు జొనాథన్ టామీకి ఫుడ్ నచ్చిందా అని అడుగుతాడు. దానికి క్రిష్ ఏమీ ఆలోచించకుండా నచ్చింది అని అబద్ధం చెప్తాడు. తర్వాత క్యాథరిన్ కింద నుంచి అంత గట్టిగా అరుపులు ఎందుకు వస్తున్నాయి అని అడుగుతుంది. కానీ క్రిష్ అంతా కంట్రోల్లోనే ఉంది అని ఆమెని నమ్మిస్తాడు. తర్వాత రోజు బేస్మెంట్లో క్రిస్ టామీకి సంబంధించిన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియోలో టామీ ఫుల్గా మందు కొట్టి కార్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తాడు. కానీ ఆ వీడియో చూసి టామీ ఫీల్ అవ్వాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు క్రిష్ టామీ చేసిన నేరాలన్నీ ఒక్కొక్కటిగా చెప్తాడు. అయితే టామీకి ఏమాత్రం పట్టింపు ఉండదు. పైగా వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. కొద్దిసేపటికే టీవీలో క్రిస్ తన కొడుకు జొనాథన్ కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ఘోరాల గురించి మాట్లాడుతున్న ఒక వీడియో ప్లే అవుతుంది. అసలు టామీ దృష్టిలో అతను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే ఆ వీడియోను కూడా లైట్ తీసుకుంటాడు. తర్వాత కట్ చేస్తే మధ్యాహ్నం టైంలో టామీ ఆ గొలుసులను తెంచుకోవడానికి గట్టిగా ట్రై చేస్తాడు. కానీ ఎలాంటి లాభం ఉండదు. ఇదే సమయంలో టీవీలో కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పించే వీడియో ప్లే అవుతూ ఉంటుంది. నిజానికి అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న కసిలో టామీ పొరపాటున పక్కనే ఉన్న టేబుల్ని తన్నేస్తాడు. దాంతో ఆ టేబుల్ మీద ఉన్న యూరిన్ డబ్బా కాస్త అతని మీద పడుతుంది. అలా ఆ గలీజు పరిస్థితిలో ఉన్నప్పుడే క్రిష్ క్యాథలిన్ను ఒప్పించి కిందకి తీసుకొస్తాడు. వాళ్ళిద్దరూ టామీని ఆ మురికిలో చూసి షాక్ అయిపోతారు. వెంటనే క్రిష్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇదంతా గలీజ్ చేసావని చెప్పి అడుగుతాడు. సడన్గా టామీ తన తడిచిపోయిన ప్యాంట్ని తీసి క్యాథలిక్ మొఖాన కొడతాడు. పైగా రెచ్చిపోయి క్రిష్ మీద పడి ఆ గొలుసులతోనే అతని గొంతు నులిమేస్తాడు. వెంటనే క్రిష్ క్యాథరిన్ని పైకి వెళ్ళిపోమని అరుస్తాడు. ఆమె అలా పైకి వెళ్ళగానే క్రిష్ టామీని చితకబాది తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత క్రిష్ పైకి వెళ్ళి క్యాథరిన్కు సారీ చెప్తాడు. ఆమె స్నానం చేయడానికి వేడి నీళ్లు కూడా రెడీ చేస్తాడు. అలా కిందకు రాగానే కొడుకు జొనాథన్ నేను చార్లీ కామిక్స్ చదువుకోవచ్చా అని అడుగుతాడు. ఇక్కడే మనకి ఒక డౌట్ వస్తుంది. అసలు ఈ చార్లీ ఎవరు? బహుశా వీళ్ళ పెద్ద కొడుకా లేక ఇంటి అద్దెకు ఉండేవాడా అనేది అస్సలు అర్థం కాదు. ఏదేమైనా క్రిస్ అందుకు సరే అంటాడు. కానీ ఈ విషయం మీ అమ్మకు తెలియకూడదని కండిషన్ పెడతాడు. తర్వాత క్రిస్ ఒక సూట్ కేస్ తీసుకుని మళ్ళీ బేస్మెంట్కి వెళ్తాడు. క్యాథరిన్కు సారీ చెప్పమని టామీని గట్టిగా అడుగుతాడు. కానీ టామీ అస్సలు తగ్గడు. ఇదంతా మీ తప్పే, నన్ను ఇక్కడ బలవంతంగా కట్టేశారు, మీ అంతు చూస్తానని వార్నింగ్ ఇస్తాడు. అందువల్ల క్రిస్ తన కళ్ళజోడు తీసేసి ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తాడు. అందులో రకరకాల ఆయుధాలు ఉంటాయి. ముందుగా టామీ మొహం మీద పెప్పర్ స్ప్రే కొడతాడు. ఆ తర్వాత ఒక కర్ర తీసుకొని నువ్వు ఎప్పటికీ మారవురా అంటూ ఇష్టం వచ్చినట్లు కొడతాడు. తర్వాత కొద్దిసేపటికే జొనాథన్ వచ్చి తాను టామీతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చా అని అడుగుతాడు. దానికి క్రిష్ ఐడియా బాగుంది కానీ టామీ ఇంకా దానికి రెడీ కాలేదు అని చెప్తాడు. తర్వాత మరుసటి రోజు రీనా మళ్ళీ పనికి వస్తుంది. బేస్మెంట్ క్లీన్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే టామీ ఒక మనిషిని ఇక్కడ ఇలా కట్టేసి ఉంచితే నన్ను ఇగ్నోర్ చేస్తూ పని చేసుకుంటున్నావు, నీకు కనీసం సిగ్గు లేదా అని అడుగుతాడు. రీనా తను ఏమీ చేయలేనని సైలెంట్గా ఉంటుంది. అయితే ఆమె మాట్లాడే విధానం బట్టి ఆమె వేరే దేశం నుంచి వచ్చిందని టామీకి అర్థమవుతుంది. సో ఆమె ఏడ్చేంత వరకు ఆమె గురించి నోటికి వచ్చినట్లు వాగుతాడు. సరిగ్గా అప్పుడే క్రిష్ అక్కడికి వస్తాడు. అదంతా చూసి రీనాకు సారీ చెప్పమని టామీకి ఆర్డర్ వేస్తాడు. అయితే టామీ దానికి ఒప్పుకోడు. పైగా క్రిష్ గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. కానీ క్రిష్ కోపంగా తన దగ్గరికి రాగానే టామీ లోపల భయపడిపోతాడు. దాంతో వేరే దారి లేక రీనాకు సారీ చెప్తాడు. మళ్ళీ అలా చేయను అని మాట ఇస్తాడు. ఇంకా రీనా అక్కడి నుంచి వెళ్ళిపోగానే క్రిష్ టామీకి మందులిచ్చి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్తాడు. అలా క్రిష్ టామీ చేపట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ టామీ విసుగ్గా చేతిని విదిలించుకుంటాడు. అప్పుడు క్రిష్ మేము సైకో ఫ్యామిలీ కాదు, ఇదంతా నీ మంచిగా చేస్తున్నాం అని ఒట్టేసి మరీ చెప్తాడు. కొద్దిసేపటికి టామీని పైకి తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్ సీలింగ్లో గొలుసులతో వేలాడదీసి కట్టేస్తాడు. ఇక్కడే జొనాథన్ టామీకి ఒక పాప్కార్న్ బౌల్ ఇచ్చి మనమంతా కలిసి సినిమా చూద్దామని చెప్తాడు. ఆ తర్వాత జొనాథన్ చార్లీకి ఇష్టమైన ఒక సినిమాని ప్లే చేస్తాడు. ఆ సౌండ్ విని క్యాథరిన్ కూడా తన గదిలోంచి కిందకు వచ్చి వాళ్ళతో పాటు కూర్చుంటుంది. అసలు ఆ సినిమా క్లైమాక్స్ ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే అది చూసి టామీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. కానీ అతను తన ఏడుపును వాళ్ళ ముందు దాచుకోవాలి అనుకుంటాడు. అందుకే వెంటనే నన్ను మళ్ళీ కింద బేస్మెంట్లోకి తీసుకువెళ్ళండి అని అడుగుతాడు.
కట్ చేస్తే రాత్రి పడుకునే ముందు ఈ సినిమా చూశాక తను చార్లీ గుర్తొచ్చాడని, నిన్న రాత్రి అతని గురించి కలలో కూడా చూశానని క్యాథరిన్ జొనాథన్‌తో చెప్తూ ఏడుస్తుంది. ఇదే సమయంలో కింద బేస్‌మెంట్‌లో టీవీలో ఒక వీడియో ప్లే అవుతూ ఉంటుంది. అందులో డ్రగ్స్ వాడటం ఎంత ప్రమాదకరమని పిల్లలకు వివరిస్తూ ఉంటారు. దాంతో టామీకి విపరీతమైన చిరాకు వచ్చి తన శక్తినంతా ఉపయోగించి ఆ టీవీని కట్టేయడానికి ట్రై చేస్తాడు. అయితే ఆ గొలుసులు అడ్డుపడటంతో అతను ఏమీ చేయలేకపోతాడు. అలా గోడకు ఉన్న గొలుసులను పీకేయాలని చూస్తాడు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. సరిగ్గా అప్పుడే ఆ టీవీలో ఒక డైలాగ్ వినిపిస్తుంది. మార్పు అనేది పాతదాన్ని ఎదిరించడంలో కాదు, కొత్తదాన్ని అంగీకరించడంలో ఉంటుంది అని ఒక అతను చెప్తాడు. నిజానికి ఆ ఒక్క మాటతో టామీ మైండ్‌లో తప్పించుకోవడానికి ఒక కొత్త ప్లాన్ మొదలవుతుంది. సో మరుసటి రోజు ఉదయం టామీ నేరుగా క్యాథరిన్‌కు సారీ చెప్తాడు. తాను చేసిన తప్పులన్నిటికీ సిగ్గుపడుతున్నానని, ఇంకెప్పుడు ఇలా చేయనని పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. అప్పుడు క్యాథరిన్ కొంచెం ఆలోచించి అతన్ని క్షమిస్తుంది. తర్వాత వెంటనే క్రిష్ కూడా నీ మార్పు చూసి నాకు చాలా గర్వంగా ఉంది అని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత క్రిష్ మళ్ళీ ఒక వీడియో ప్లే చేస్తాడు. అలాగే క్యాథరిన్ టామీ కోసం ఒక కళ్ళజోడు తీసుకువస్తుంది. మొదట టామీ ఇదంతా నాకు అవసరం లేదు అంటాడు. కానీ ఆ కళ్ళజోడు పెట్టుకోగానే అతనికి అంతా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. దాంతో అతను షాక్ అవుతాడు. ఇప్పుడు ఆ కొత్త వీడియోలో టామీ రోడ్ల మీద చేసిన రచ్చ, అతని గలీజు పనులన్నీ కనిపిస్తాయి. అవి చూసి టామీకి విపరీతమైన కోపం వస్తుంది. నన్ను టార్చర్ చేయడానికి ఇదంతా చూపిస్తున్నారా అని అడుగుతాడు. అంతేకాదు, నేను ఒక కేసులో అరెస్ట్ అయ్యాను. ప్రతి 5 రోజులకోసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి సంతకం పెట్టాలి. నేను వెళ్ళకపోతే పోలీసులే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారని ఒక పెద్ద అబద్ధం చెప్తాడు. కానీ క్రిస్ మాత్రం నవ్వుతూ నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది. ఏ పోలీసోడు నిన్ను వెతుక్కుంటూ రాడు అని నాకు బాగా తెలుసు అని కౌంటర్ ఇస్తాడు. అసలు ఇన్ని నేరాలు చేసిన టామీ ఎప్పుడు పోలీసులకు దొరక్కపోవడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏదేమైనా సరే క్రిష్ టామీ బాత్రూంలోకి వెళ్ళడానికి వీలుగా ఆ గొలుసులను కొంచెం పొడవు చేస్తాడు. వెంటనే ఆ ఛాన్స్ వాడుకుని టామీ ఆ అడవి శబ్దాలు వచ్చే స్టీరియోని ఆఫ్ చేసేస్తాడు. ఎందుకంటే ఆ సౌండ్స్ అతనికి పిచ్చెక్కేలా ఉంటాయి. తర్వాత కొద్దిసేపటికే క్యాథరిన్ చార్లీ బట్టలు అలాగే ఒక బుక్ తీసుకొచ్చి టామీకి ఇస్తుంది. కానీ టామీ ఎప్పటిలాగే తన పొగరు చూపిస్తూ చదువుకునే వాళ్ళు వెధవలు అని కౌంటర్ వేస్తాడు. దాంతో క్యాథరిన్ ఫేస్ డల్ అయిపోతుంది. అప్పుడే టామీకి తన ప్లాన్ గుర్తొచ్చి వెంటనే ఆమెను నమ్మించడానికి ఆ బుక్ తీసుకుని చదువుతున్నట్లు యాక్టింగ్ చేస్తాడు. సడన్గా ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. క్యాథరిన్ వెళ్ళి చూస్తే ఒక పోస్ట్ మ్యాన్ పార్సల్ తీసుకుని వచ్చుంటాడు. ఇక్కడే క్రిస్ తన చేతిలో టేజర్ పట్టుకుని వాడు వెళ్ళిపోయే వరకు నోరు మూసుకొని ఉండు అని టామీకి వార్నింగ్ ఇస్తాడు. టామీ అలాగే సైలెంట్‌గా ఉంటాడు. అందువల్ల క్రిష్ గుడ్ బై, చాలా బాగా మారిపోయావు అని అతన్ని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఎవరొచ్చినా సరే నువ్వు వెళ్ళి తలుపులు తీయకూడదని క్యాథరిన్ జొనాథన్‌కి గట్టిగా చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు జొనాథన్ బట్టల్లో క్యాథరిన్‌కు ఒక సిగరెట్ దొరుకుతుంది. క్రిస్ తన కొడుకుని పిలిచి చాలా కూల్‌గా మాట్లాడతాడు. నాకు ఆ ప్యాకెట్ కింద దొరికితే జస్ట్ ట్రై చేశాను, మళ్ళీ చేయనని జొనాథన్ చెప్తాడు. దానికి క్రిష్ కూడా నా యవ్వనంలో నేను కూడా ఒకసారి ట్రై చేశాను. కానీ అది ఏమాత్రం బాగలేదు. అందుకే మానేశాను అని నచ్చజెప్తాడు. తర్వాత జొనాథన్ ఆ మాట అర్థం చేసుకుంటాడు. దాంతో క్రిస్ అతన్ని వదిలేస్తాడు. కానీ క్యాథరిన్ మాత్రం తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అని ఫిక్స్ అవుతుంది. అందుకే జొనాథన్‌తో బలవంతంగా ఒక సిగరెట్ మొత్తం తాగిస్తుంది. పాపం ఆ కుర్రాడు దగ్గుతూ ఉంటాడు. గొంతు కాలిపోతూ ఉంటుంది. ఇక్కడ క్యాథరిన్ ఉద్దేశ్యం ఏమిటంటే ఒకసారి గొంతు కాలితే ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళడు అని ఆమె నమ్మకం. తర్వాత సిగరెట్ అయిపోయిన తర్వాత నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అందుకే ఇంకెప్పుడు ఈ చెత్త పనులు చేయనని కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత రీనా పనికి వచ్చినప్పుడు టామీ ఆమెకు సారీ చెప్పి ఒక సిగరెట్ ఉంటే ఇవ్వు అని బ్రతిమలాడుకుంటాడు. దానికి రీనా నాకు అలవాటు లేదని చెప్పి ఒక చూయింగ్ గమ్ ఇస్తుంది. కొద్దిసేపటికే టామీ ఆ ఇంటి గురించి డీటెయిల్స్ లాగడానికి ట్రై చేస్తాడు. కానీ రీనా అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా క్లీనింగ్ సామాన్లు తీసుకుని తప్పించుకోవాలని టామీ లాండ్రీ రూమ్ దాకా వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ గొలుసులు అడ్డుపడటంతో అతని ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. ఇదే సమయంలో కిచెన్లో ఉన్న క్రిష్ టామీకి ప్లాస్టిక్వి కాకుండా అసలైన చాకు, స్పూన్ ఇద్దామా అని ఆలోచిస్తాడు. కానీ మళ్ళీ రిస్క్ ఎందుకని తన డిసిషన్ మార్చుకుంటాడు. ఆ తర్వాత క్రిష్ బేస్మెంట్లోకి రాగానే టామీ బుక్ చదువుతున్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తాడు. అంతేకాదు క్రిష్ని నేరుగా కానిస్టేబుల్ అని పిలుస్తాడు.
ఎందుకంటే క్రిష్ ఒక పోలీస్ అని టామీకి అప్పటికే అర్థమవుతుంది. నన్ను వదిలేయండి. నేను బయట ఎవరికీ ఏమీ చెప్పనని బ్రతిమలాడుకుంటాడు. కానీ క్రిష్ అతన్ని ఇగ్నోర్ చేసి టీవీ ఆన్ చేస్తాడు. అప్పుడే క్యాథరిన్ కూడా అక్కడికొస్తుంది. ఆ టీవీలో టామీ అతని ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న పిల్లాడిని దారుణంగా ఏడిపిస్తూ వీడియో ప్లే అవుతుంది. అది చూసి టామీకి లోపల ఎక్కడో తప్పు చేశానని అనిపించి ఏడుస్తూ ఆ వీడియో ఆపేయండి అని బ్రతిమలాడుకుంటాడు. తర్వాత మరుసటి రోజు క్రిష్ జోనాథన్కు మ్యాథ్స్ చెప్తూ ఉంటాడు. కానీ అతను మరీ స్ట్రిక్ట్గా ఉండడంతో క్యాథరిన్ మధ్యలోకి వచ్చి నేనే వాడికి పాఠాలు చెప్తానని అంటుంది. తర్వాత క్రిష్ తన చేతిలో టేజర్ పట్టుకుని కిందకి వెళ్తాడు. నిజానికి ఇక్కడ గమనిస్తే క్రిష్ టామీకి ప్లాస్టిక్వి కాకుండా స్టీల్ స్పూన్లు ఇవ్వడం మొదలు పెడతాడు. ఇంకా బేస్మెంట్లో బోర్ కొట్టి టామీ నిజంగా బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. కానీ అందులో ఉన్న కష్టమైన పదాలు అతనికి అర్థం కావు. అప్పుడే క్రిష్ అతనికి హెల్ప్ చేస్తాడు. దాంతో టామీకి ఒక ఐడియా వస్తుంది. నేను ఈ బుక్ మొత్తం చదివేస్తే ఫుట్బాల్ టోర్నమెంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్తావా అని అడుగుతాడు. దానికి క్రిష్ ఒక బుక్ కంప్లైంట్ చేస్తే ఒక నాన్ ఆల్కహాలిక్ బీర్ ఇస్తానని ఆఫర్ ఇస్తాడు. దాంతో టామీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి క్యాథరిన్ బయట నిలబడి ఉండడం చూసి క్రిష్ అక్కడికి వెళ్తాడు. ఇంకా టైం వచ్చేసిందని ఆమె క్రిష్తో చెప్తుంది. తర్వాత మరుసటి రోజు ఉదయం చూస్తే టామీ ఒక పక్క చదువుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఫ్యామిలీ అంతా ఒక కేక్ తీసుకుని బేస్మెంట్లోకి వచ్చి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతారు. టామీ క్యాండిల్స్ ఊది కేకు తింటాడు. అప్పుడే క్యాథరిన్ ఈ కేకు జొనాథన్ స్వయంగా చేశాడని చెప్తుంది. అలాగే నీకు ఒక గిఫ్ట్ కూడా ఉందని చెప్తుంది. కానీ క్రిష్ ముందుగా టామీకి మత్తుమందిచ్చి పడుకోబెడతాడు. కొద్దిసేపటికి టామీ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పెద్ద ఓపెన్ గ్రౌండ్లో ఉంటాడు. అయితే అతనికి ఇంకా గొలుసులు ఉంటాయి, కానీ కొత్త బట్టలు వేసి ఉంటాయి. నిజానికి ఫ్యామిలీ అంతా కలిసి అతనికి బర్త్డే పిక్నిక్ ప్లాన్ చేసి ఉంటారు. ఇక్కడే టామీ కూడా వాళ్ళతో కలిసి ప్రశాంతంగా కూర్చుంటాడు. భోజనం చేస్తూ క్యాథరిన్తో తను చదివిన బుక్ గురించి మాట్లాడతాడు. ఇదే సమయంలో అతని కన్ను పదే పదే అక్కడ ఉన్న చాకు మీద పడుతుంది. కానీ ఆ చాకును ఎలాగైనా దొంగిలించాలన్న ఆలోచన కంట్రోల్ చేసుకుని జోనాథన్తో కలిసి కాసేపు టెన్నిస్ ఆడతాడు. ఆ పిక్నిక్ అయిపోయిన తర్వాత టామీకి మళ్ళీ మత్తిచ్చి వెనక్కి తీసుకొస్తారు. తర్వాత టామీకి మెలకు వచ్చేసరికి పైన ఉన్న ఒక చిన్న గదిలో గొలుసులతో కట్టేసి ఉంటారు. అక్కడ ఉన్న ఒక టేబుల్ మీద ఎవరో ఏదో గీసినట్లు పదాలు ఉంటాయి. అప్పుడే క్రిష్ సీలింగ్కి ఉన్న ఒక రైలింగ్ చూపిస్తాడు. దానికి టామీ గొలుసు కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇప్పుడు టామీ ఇల్లంతా కొంచెం ఫ్రీగా తిరగవచ్చు. ఆ తర్వాత క్యాథరిన్ టామీకి ఒక కాలింగ్ బెల్ ఇచ్చి ఇది నీ మీద మాకు ఉన్న నమ్మకానికి గుర్తు అని చెప్తుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత క్రిష్ ఆ రైలింగ్ని ఇంకాస్త పెంచుతాడు. దాంతో టామీ కిందకి కూడా వెళ్ళొచ్చు. కానీ ఆ కంట్రోల్ మొత్తం క్రిష్ చేతిలోనే ఉండేలా పైకి ఒక తాళం వేసి ఉంటుంది. ఇదంతా చూసి టామీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఆనందంతో ఆ రైలింగ్ పట్టుకుని కొన్ని ఫీట్స్ చేస్తాడు. తర్వాత ఆ మధ్యాహ్నం టామీ జోనాథన్ని పిలిచి నాకంటే ముందు ఈ గదిలో ఎవరు ఉండేవాళ్ళు అని అడుగుతాడు. కానీ జోనాథన్ ఆన్సర్ ఇచ్చే లోపే క్రిష్ అతన్ని పిలుస్తాడు. ఇదే సమయంలో సిటీలో ఒక కారులో ఉన్న కొంతమంది వ్యక్తులు రేనాని ఫాలో అవుతూ ఉంటారు. మళ్ళీ రేనా క్లీనింగ్ కోసం క్రిష్ ఇంటికి వచ్చినప్పుడు ఆమె డల్గా ఉండడం టామీ గమనిస్తాడు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? నాకు చెప్పు, వాళ్ళ ఎముకలు విరగ్గొడతానని టామీ కాస్త బిల్డప్ ఇస్తాడు. అలాగే ఆ రైలింగ్ తాళం పాస్వర్డ్ అడుగుతాడు. కానీ రేనాకు అది తెలియదు. తర్వాత క్యాథరిన్ గార్డెన్లో అలా నిలబడిపోయి ఉంటుంది. అది చూసి టామీ నేరుగా క్రిష్ దగ్గరికి వెళ్ళి అసలు మీ ఇద్దరి మధ్య ఇంకా ప్రేమ ఉందా లేదా అని అడుగుతాడు. వెంటనే క్రిష్ ఆ టాపిక్కు మార్చేస్తాడు. తర్వాత కట్ చేస్తే సాయంత్రం 6 గంటలు అవుతుంది. పని అయిపోయినా సరే రీనా ఇంకా ఇంట్లోనే ఉండడం క్యాథరిన్ చూస్తుంది. అప్పుడు రీనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి నన్ను మళ్ళీ కనిపెట్టాడనిపిస్తుందని భయపెడుతూ చెప్తుంది. దాంతో క్యాథరిన్ ఏమీ పర్వాలేదు, నువ్వు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండొచ్చని ధైర్యం చెప్తుంది. ఆ మాటతో రీనా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్నానం చేయడానికి వెళ్తుంది. ఆమె బాత్రూమ్ నుంచి బయటికి రాగానే టామీ ఆమెతో సరసాలాడడానికి ట్రై చేస్తాడు. నిజానికి ఆ రాత్రి టామీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రిష్ ఒక నిజం ఒప్పుకుంటాడు. క్యాథరిన్కు తనకు మధ్య దూరం పెరిగిపోయిందని, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించాలి అంటే టామీ రీనా హెల్ప్ కావాలని అడుగుతాడు. తర్వాత టామీ క్యాథరిన్ తాము చదివిన పుస్తకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు క్యాథరిన్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి జనాలు ఇలా డ్రగ్స్ వాడతారు అని అంటుంది. అయితే టామీ కొంతమంది లైఫే దరిద్రంగా ఉంటుంది, అందుకే వాళ్ళకు ఈ డ్రగ్స్ మాత్రమే ఒక సపోర్ట్ అని తన వర్షన్ చెప్తాడు. తర్వాత ఆ సాయంత్రం క్యాథరిన్ కిందకు వచ్చేసరికి
క్రిష్ గార్డెన్‌లో ఒక రొమాంటిక్ డిన్నర్ సెటప్ చేస్తాడు. ఇక్కడ రీనా ఒక వెయిట్రెస్ లాగా సర్వ్ చేస్తూ ఉంటే జొనాథన్ మ్యూజిక్ ప్లే చేస్తాడు. ఆ తర్వాత క్రిష్, క్యాథరిన్ కలిసి డాన్స్ కూడా చేస్తారు. వాళ్ళను అలా సంతోషంగా చూసి టామీ కళ్ళలో ఆనందంతో నీళ్లు తిరుగుతాయి. సరిగ్గా అప్పుడే రీనా ఇంట్లోకి వస్తుంది. వెంటనే టామీ ఆమెను హెల్ప్ అడిగి ఒక చాకు కావాలని సైగ చేస్తాడు. కానీ రీనా సైలెంట్‌గా వెళ్ళి కిచెన్ డ్రాయర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే టామీ ఆ చాకు తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అతని గొలుసు పొడవు సరిపోక ఆ చాకు అతనికి అందదు. దాంతో అతను తన కాళ్ళతో ఆ డ్రాయర్‌ను పూర్తిగా లాగి అందులో ఉన్న ఒక పదునైన ఆయుధాన్ని తీసుకొని పక్కనే ఉన్న పూల కుండీలో దాచేస్తాడు. తర్వాత రాత్రిపూట క్రిష్ టామీ కోసం కుకీస్ తీసుకువచ్చి చాలా ఏళ్ల తర్వాత క్యాథరిన్‌ను అంత సంతోషంగా ఉంచినందుకు థాంక్స్ అని చెప్తాడు. అప్పుడే టామీ నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నాకంటే ముందు ఈ గదిలో ఎవరు ఉండేవారు అని అడుగుతాడు. కానీ క్రిష్ ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం క్రిష్ పనికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర ఆగి ఉన్న ఒక కొత్త కారును గమనించాడు. సరిగ్గా అదే సమయంలో మెయిన్ గేటు క్లోజ్ అయ్యేలోపే కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి చొరబడి నేరుగా గార్డెన్లో ఉన్న క్యాథరిన్, రీనా దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వేరే భాషలో మాట్లాడుతూ ఉంటే అది చూసి క్యాథరిన్, రీనా భయంతో ఇంట్లోకి పరిగెడతారు. అయితే ఆ వ్యక్తులు కూడా వాళ్ళ వెనకాలే పెడతారు. అప్పుడు రీనా ఏడుస్తూ వీళ్ళు మా ఇంట్లో వాళ్ళే, నేను వీళ్ళతో వెళ్ళాల్సిందే అని చెప్తుంది. వెంటనే టామీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. దాంతో రీనా టామీ దగ్గరకు వచ్చి ఆ రైలింగ్ తాళం పాస్వర్డ్ను అతని చెవిలో మెల్లగా చెప్తుంది. సడన్గా ఆ వ్యక్తులు రీనాను బలవంతంగా లాక్కెళ్తూ ఉంటే టామీ వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. నిజానికి వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో టామీని ఈజీగా కొట్టేస్తారు. క్రిష్ తిరిగి వచ్చేసరికి ఆ వ్యక్తులు రీనాని తీసుకుని వెళ్ళిపోతారు. అలా క్రిష్ తన భార్యను ఓదార్చి ఆ తర్వాత టామీ దగ్గరికి వెళ్తాడు. అతనికి ఒక నాన్ ఆల్కహాలిక్ బీర్ ఇచ్చి ఫ్యామిలీని కాపాడడానికి నువ్వు చేసిన ఫైట్ చాలా గ్రేట్ అని మెచ్చుకుంటాడు. అంతేకాదు నేను ఒక మంచి సెక్యూరిటీ సిస్టమ్ కొని తీసుకువస్తాను. తండ్రి కొడుకుల్లా మన ఇద్దరం కలిసే దాన్ని సెట్ చేద్దాం అని ఒక మాట చెప్తాడు. తర్వాత కట్ చేస్తే ఆ రోజు రాత్రి టామీ ఒక చూయింగ్ గమ్ నమిలి దాన్ని క్యాథరిన్ ఇచ్చిన కాలింగ్ బెల్ లోపల అంటిస్తాడు. ఎందుకంటే ఆ బెల్ సౌండ్ రాకుండా ఉండటానికి. దోంతర మీద నిలబడి రీనా చెప్పిన పాస్వర్డ్ కొట్టి ఆ రైలింగ్ తాళం ఓపెన్ చేస్తాడు. వెంటనే కిందకి వెళ్ళి పూల కుండీలో దాచి ఉన్న ఆయుధాన్ని తీసుకొని ఆ గొలుసును గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. చివరికి ఆ గొలుసులు తెగిపోతాయి. కానీ ఆ సౌండ్కి క్రిష్కి మెలకు వస్తుంది. అందువల్ల క్రిష్ తన గన్ను తీసుకొని కిందకి వస్తాడు. అయితే టామీ ఒక గ్లాస్ తీసుకుని క్రిష్ చేతి మీద గట్టిగా కొట్టి ఆ గన్నును లాగేసుకుంటాడు. అప్పుడే టామీ అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ మెయిన్ డోర్ లాక్ చేసి ఉంటుంది. అయితే క్రిష్ భయపడకుండా ఇక్కడే ఆగిపోని గట్టిగా టామీకి చెప్తాడు. సడన్గా టామీ ఆ గన్ను క్రిష్ వైపు గురిపెట్టగానే క్రిష్ టెన్షన్ పడతాడు. సరిగ్గా అదే సమయంలో క్యాథరిన్ అక్కడికి వచ్చి మెల్లిగా మాట్లాడు, మీ తమ్ముడు జొనాథన్ నిద్రపోతున్నాడని అంటుంది. అంతేకాకుండా టామీ దగ్గరికి వెళ్ళి నిజానికి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకోవట్లేదు అని చెప్పి అతని చేతిలో ఉన్న గన్నుని తీసుకుంటుంది. కానీ టామీకి కోపం వచ్చి వాళ్ళని బూతులు తిడుతూ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా లైఫ్ నేను బ్రతకాలి అని అరుస్తాడు. దాంతో క్యాథరిన్కి కూడా కోపం వచ్చి టామీని చార్లీ అని పిలుస్తుంది. అసలు ఆ మాటతోనే మనకు ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. చార్లీ అంటే వీళ్ళకి పుట్టిన కొడుకు కాదు, టామీ కంటే ముందు వీళ్ళు బంధించిన పాత ఖైదీ అని అర్థమవుతుంది. ఈ నిజం తెలియగానే టామీకి మరింత కోపం వస్తుంది. ఎవరో చార్లీ ప్లేస్ను రీప్లేస్ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు అని గట్టిగా అరుస్తాడు. వెంటనే క్రిష్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి క్యాథరిన్కు సారీ చెప్తాడు. పోయినసారి జరిగినట్లుగా మళ్ళీ జరగడం నాకు ఇష్టం లేదు. తను వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళనివ్వు అని క్రిష్ అంటాడు. దానికి క్యాథరిన్ తలూపి ఒక్కసారిగా ఆ గన్నును తన వైపు తిప్పుకొని కాల్చుకోబోతుంది. కానీ క్రిష్ కరెక్ట్ టైంలో ఆమెను ఆపేస్తాడు. అప్పుడు క్యాథరిన్ ఎంతో ప్రేమగా టామీని పిలుస్తుంది. అయితే టామీ ఏమాత్రం వెనక్కి చూడకుండా ఆ ఇంట్లో నుంచి బయటికి పరిగెడతాడు. అలా చాలా దూరం పరిగెత్తి రోడ్డు మధ్యలో పడిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి టామీ తన సొంత ఇంటికి చేరుకుంటాడు. ఇక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అతన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మొదట హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ నన్ను కిడ్నాప్ చేసిందని టామీ చెప్తాడు. కానీ ఇప్పుడు స్ప్రోలోకి వచ్చిన తర్వాత ప్లేసు ఫిరాయిస్తాడు. బహుశా డ్రగ్స్ వల్ల నాకు అలా అనిపించి ఉంటుంది. అసలు నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు, నేను నా ఫ్రెండ్తో ఉన్నానని కవర్ చేస్తాడు. ఆఫీసర్కు అతని మాటల మీద నమ్మకం లేకపోయినా కూడా చేసేదేం లేక ఒప్పుకుంటాడు. సో ఇక్కడే టామీకి ఒక చేదు నిజం తెలుస్తుంది. తను ఇన్ని రోజులు కనిపించకుండా పోతే కన్న తల్లి కనీసం పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు.
కానీ ఆ గ్యాబీనే పోలీసులకు రిపోర్ట్ చేసిందని అర్థం చేసుకుంటాడు. ఆ విషయం తెలిసి టామీ లోపల పూర్తిగా బ్రేక్ అయిపోతాడు. తర్వాత టామీ నేరుగా గ్యాబీని వెతుక్కుంటూ క్లబ్‌కి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే గ్యాబీ కూడా డ్రగ్స్‌కి పూర్తిగా బానిసైపోయి ఉంటుంది. టామీ మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళగానే గ్యాబీ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక్కడే టామీ తన లైఫ్ కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అవుతాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం టామీ తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుని తల్లితో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత గ్యాబీని తీసుకొని కారులో సిటీ బయటికి వెళ్తాడు. అలా గంటల తరబడి డ్రైవ్ చేసి ఒక పల్లెటూరు ఏరియాకి చేరుకుంటాడు. అప్పుడు టామీ గ్యాబీతో నా మీద నమ్మకం ఉంది కదా అని అడిగి ఆమెకి మత్తిచ్చి గాఢ నిద్రలోకి పంపుతాడు. వెంటనే కారు మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తాడు. ఆ తర్వాత స్పృహలో లేని గ్యాబీని ఎత్తుకుని నేరుగా క్రిష్ ఇంటి దగ్గరికి తీసుకువస్తాడు. అప్పుడు క్యాథరిన్ ఇచ్చిన ఆ స్పెషల్ కాలింగ్ బెల్ మోగిస్తాడు. వెంటనే గేట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అసలు టామీ ఎందుకు మళ్ళీ అక్కడికి వచ్చాడు అంటే ఈ ఈ ఫ్యామిలీకి తనకు బ్లడ్ రిలేషన్ లేకపోయినా కూడా సొంత కొడుకులా తనను ఎంతో ప్రేమగా చూసుకున్నారు అనేది టామీ ఫీలింగ్. అందుకే ఇకపైన గ్యాబీతో కలిసి జీవితాంతం ఈ ఫ్యామిలీతోనే ఉండిపోవాలని టామీ డిసైడ్ అవుతాడు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.